పల్నాడు జిల్లా కారంపూడి శివారులో దారుణం చోటు చేసుకుంది. ప్రేయసిని హత్య చేసి పెట్రోల్ పోసి దహనం చేసిన ఘటన 4 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. చిలకలూరిపేటకు చెందిన షేక్ హసీనాను ప్రియుడు బాల సైదులు ప్రేమ పేరుతో పిలిచి అనుమానంతో హత్య చేసి దహనం చేశాడు. నిందితుడు తండ్రికి ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగు చూసింది. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చేసిన పని ఇది. ఆ అమ్మాయి అయితే ఇల్లు స్కూల్ కాలేజ్ అంతే, అలాంటిది వేరేది తెలియదు. అలాంటి పిల్లని ట్రాప్ చేసి ఆ పిల్లకి ఏమాత్రం డబ్బులు ఇచ్చి ఫ్రెండ్ ఇలా తీసుకురా నాకు అప్పచెప్పు అని చెప్పి ఆడికి అప్పచెప్పేసిన తర్వాత ఈ డబ్బులు తీసుకొని ఆ పిల్ల ఆడదానికి ఆడదే శత్రువు అన్నదానికి ఇప్పుడు ఇది ఒక నిదర్శనం. తీసుకొని అది వెళ్ళిపోయింది. నా కూతుర్ని కొట్టి దాన్ని ఏం చేశారో మీరే చూడాలి. ఆ పోస్ట్ మార్టంలో ఏమొచ్చిందో నేను చెప్పేదానికన్నా నేను అక్కడ లేను, చూడలేదు. అంత దారుణంగా కాల్చి ఆ చిన్న కాలు చూసి మేము గుర్తుపట్టాం మా అమ్మాయి అని. ఎంత తల్లడిల్లిపోయిందో ఆ తల్లి కాల్చేటప్పటికి. బీపీ డౌన్ అయిపోయి ఆ పిల్ల తల్లి పడిపోతుంటే లేపి లేపి మేము లేదు లెక్క అనుకొని ఓదారుస్తున్నాం. ఎంతసేపు చెప్పగలం. ఆ పిల్లలు తిరిగి అయితే తేలే. ఈ వీడియో మీ దాకా వచ్చి మీరు లోకేష్ సార్ మీరు చాలా మందిని చూశాను సార్, నేను యూట్యూబ్ ఛానల్లో చూశాను. గల్ఫ్ దేశాల్లో చాలా ఆడపిల్లలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళని బయటికి రప్పించారు. అలాంటిది నా అక్క కూతురు ఇంత దుర్మరణానికి పాల్పడిన వాడిని బయటికి తీసి చంపడం వాడు అసలు ఎందుకు చేశాడో మాకు అసలు న్యాయం కావాలి సార్. చేసిన పని ఇది. ఆ అమ్మాయి అయితే